విశాఖ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నగరంలో త్వరలోనే ఆధునిక సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. సివిక్ అపోజిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఎక్స్ వేదికగా చేసినటువంటి ఓ పోస్టుకు బదిలిస్తూ ముఖ్యమంత్రి ఈ హామీ ఇచ్చారు. విశాఖ నగరంలో పాదచారులకు అనువుగా ఉన్నటువంటి ఫుట్పాత్లు, ఆహ్లాదాన్ని పంచేటువంటి పచ్చదనాన్ని ఆ సంస్థ ప్రశంసించింది. అయితే ఈ విషయంలో బెంగళూరు కంటే విశాఖ ఎంతో మెరుగ్గా ఉందని తెలిపింది. సరైన వసతులు కల్పిస్తే దేశంలో తదుపరి ఐటీ హబ్గా ఎదిగేటువంటి సత్తా విశాఖపట్నంకు ఉందని అభిప్రాయపడింది. ఇదే స్ఫూర్తితో నగరంలో సైక్లింగ్ లైన్లను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్లను ట్యాగ్ చేస్తూ కోరింది. అయితే ఈ ట్వీట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. విశాఖలో నడకకు అనువైనటువంటి ఫుట్పాత్లు, అదేవిధంగా పెరిగినటువంటి పచ్చదనం నగరవాసులకు, పర్యాటకులకు మంచి అనుభూతిని పంచుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ దిశగా త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లను కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నగరంలో త్వరలోనే ఆధునిక సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. సివిక్ అపోజిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఎక్స్ వేదికగా చేసినటువంటి ఓ పోస్టుకు బదిలిస్తూ ముఖ్యమంత్రి ఈ హామీనిచ్చారు. విశాఖ నగరంలో పాదచారులకు అనువుగా ఉన్నటువంటి ఫుట్పాత్లు, అదేవిధంగా ఆహ్లాదాన్ని పంచేటువంటి పచ్చదనాన్ని ఆ సంస్థ ప్రశంసించింది. ఈ విషయంలో బెంగళూరు కంటే విశాఖపట్నం మెరుగ్గా ఉందని తెలిపింది. సరైన వసతులు కల్పిస్తే దేశంలో తదుపరి ఐటీ హబ్గా ఎదిగేటువంటి సత్తా విశాఖపట్నంకు ఉందని అభిప్రాయపడింది. ఇదే స్ఫూర్తితో నగరంలో సైక్లింగ్ లైన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్లను ట్యాగ్ చేస్తూ కోరింది. అయితే ఈ ట్వీట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. విశాఖలో నడకకు అనువైనటువంటి ఫుట్పాత్లు, అదేవిధంగా పెరిగినటువంటి పచ్చదనాన్ని నగరవాసులకు, పర్యాటకులకు మంచి అనుభూతిని పంచుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ దిశగా త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లను కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ముఖ్యమంత్రి ట్వీట్ ఒక్కసారిగా విశాఖ వాసులకు కొంతవరకు ఆహ్లాదాన్ని పంచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిస్థాయిలో విశాఖ పర్యాటకానికి సంబంధించి మరింత మెరుగుపరిచేందుకు కీలక ప్రకటన వచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఏదైతే విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుగుండా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరో అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. ఏదైతే తూర్పు కనుమలతో ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినంత వరకు ప్రకృతి అందాలకి నెలవుగా ఉన్నటువంటి విశాఖకి ఒక రోజుకి అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఏదైతే ట్వీట్ చేశారో ఒక్కసారిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఒకవైపు సాగర తీరం, మరొకవైపు తూర్పు కనుమలతో పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని టూరిజం హబ్ గా చేయడంతో పాటుగా ఆర్థిక రాజధానిగా ఇప్పటికే విశాఖ ఆంధ్రప్రదేశ్ కి మెరుగైనగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో మరింత అభివృద్ధి చేస్తూ ఒకవైపు టూరిజంతో పాటుగా మరొకవైపు ఐటీ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గూగుల్ సెంటర్ లాంటి డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటుగా ఐటీ రంగానికి మరింత ఊతమిచ్చేటటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పర్యాటక ఆకర్షణతో పాటుగా వచ్చేటటువంటి వాళ్ళకి సరైన వసతులు కల్పించే విధంగా కూడాను, అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండే విధంగా ఏదైతే సైక్లింగ్ ట్రాక్స్ తో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తున్నటువంటి నేపథ్యం ఒక్కసారిగా ట్వీట్ తో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది ఒక స్వర్గధామంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధితో ఒక్కసారిగా తమ ప్రాంత అభివృద్ధి చెందుతుందంటూ కూడా స్థానికులు ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో దాన్ని అంతటినీ కూడా పూర్తిగా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి. మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విశాఖలో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటుగా పూర్తిగా ఏదైతే బెంగళూరుతో స్థాయిలో ఉండే విధంగా కూడాను విశాఖ జిల్లాను తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐటీ రంగానికి మరింత ఊతమిచ్చే కార్యక్రమాల్లో భాగంగా అదేవిధంగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో అయితే మాత్రం విశాఖ వాసులు అయితే ఆనంద ఉత్సవాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సైక్లింగ్ ట్రాక్ తో పాటుగా మరింత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లి పర్యాటక హబ్ గా విశాఖను తీర్చిదిద్దామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి తరుణంలో ప్రజలకైతే మాత్రం స్థానికులకైతే ఒకంత ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే గత ప్రభుత్వ చర్యలతో విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పర్యాటకం పడిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో పర్యాటక అభివృద్ధితో పాటుగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం. అదేవిధంగా హోటల్స్ కానీ సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటుతో పాటుగా పర్యాటకం మరింత ఊతమిచ్చే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో పర్యాటకం పెరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా స్థానిక ప్రజలు వాపోయే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ.